ఫైనలీ విజువలైజేషన్ ఎబిలిటీస్. విజువలైజేషన్ ఎబిలిటీస్ అని అంటే వాట్ ఎవర్ వీ ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ టు ఎగ్జిక్యూట్ ఆర్ ఎగ్జిబిట్. ఏదైతే మనం నిర్దేశించుకుంటామో ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఆచరించాలి, ఏదైనా సరే డిసైడ్ అవుతే విజువలైజేషన్లో ఒక ఒక ఇంజనీర్ని చూసుకున్నట్లయితే, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ట్ అని చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్కి ఒక ప్లాన్ వేయాలంటే ప్రణాళికాబద్ధంగా అది ఎంత చదరపు గజాల స్థలము, దాంట్లో ఏ విధంగా ఎన్ని రూమ్స్ వస్తే బాగుంటుంది, ఎన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి, అది ఏ విధంగా ఉండాలి, అది డూప్లెక్స్లా ఉండాలా లేకపోతే నార్మల్గా ఉండాలా, మొత్తం అంతా కూడా విజువలైజేషన్ చేసుకుంటేనే కదా వాళ్ళకంటూ ఒక స్ట్రక్చర్ వస్తుంది. దానికి ఏ కలర్ వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది తీర్చిదిద్దగలుగుతారు. అలాగా విజువలైజేషన్ ఎబిలిటీస్లో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగా 10 రకాలు. ఇప్పుడు మనం చేసేది విద్యార్థి అనుకోండి, తను 10th క్లాస్లో ఎలా రావాలి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా ప్రిపరేషన్ అయ్యి ఉండాలి, అలాగే తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఆ వ్యవధిలో ఆ పర్టికులర్ టైం లైన్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది ఆర్కిటెక్చర్ కూడా కలిగి ఉండాలి. అంటే ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క సన్నివేశంలో, ఒక పెళ్లి జరుగుతుందనుకోండి, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఒకలా ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లో కనుక విజువలైజేషన్ కానీ మెయింటైన్ చేయగలిగితే సూపర్గా అన్నిటిని సక్రమంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా 5 డిఫరెంట్ లోబ్స్లోంచి 10 ఎబిలిటీస్ రూపంలో ఎలా జరుగుతుందో, ఈ ఎబిలిటీస్లో వచ్చేటువంటి చిన్న మార్పుల వల్ల భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే దీని యొక్క తీవ్రత కొన్ని సందర్భాల్లో ప్రజెంట్ నిత్యావసరాలు ఏంటండి, మన పెద్దలు చెప్పిన నిత్యావసరాలు 3: తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం కదా. కానీ ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనిషి అభివృద్ధి చెందే తరుణంలో ఇంకొక 3 కలుపుకున్నారు. ఇంకొక 3 ఏంటి? చదువుకోవడానికి విద్య, అలాగే వైద్యం చేయడానికి ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికి వైద్యం, అంటే విద్య, వైద్యం. ఓకే, ఇంకొక 3వది ఏంటి? ఈ మూడోది ఎంటర్టైన్మెంట్. ఏంటి? ఎంటర్టైన్మెంట్, వినోదం. ఎందుకంటే ఇప్పుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం ఓకే, అలాగే చదువుకోవడానికి విద్య ఓకే, అలాగే ఆరోగ్యపరంగా రోగాల్ని క్లియర్ చేసుకోవడానికి ఆరోగ్యం ఓకే, ఈ 5 ఓకే. ఈ 6వది ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ ఎందుకు కనిపెట్టబడింది? తాత్కాలికమైన మనస్ప్రశాంతత. అంటే ఎప్పుడు మనిషి జీవితంలో ఎప్పుడు వృధా ప్రయాసంలో పడిపోయి కొన్ని సందర్భాల్లో ఒంటరి వాడైపోతున్నాడు అన్న ఒక ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి ఉండడం వల్ల మానసికమైన ఒక సంతృప్తిని మిగులుతుందనే ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. కానీ అదే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విచ్చలవిడితనంతో ఒక రకమైన గందరగోళానికి గురి చేస్తుంది మనిషిని. ఏ విధమైన గందరగోళం అని అంటే, ఈరోజు సొసైటీలో చూసుకున్నట్లయితే సాంఘిక మాధ్యమాల్లో లైకుల కోసమో, కామెంట్ల కోసమో, లేదంటే కనుక షేర్స్ కోసమో, లేదంటే కనుక వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ప్రశంసల కోసమో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎలాంటి చర్యలు చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో జీవితాన్ని సైతం ప్రమాదానికి గురి చేసుకునే దౌర్భాగ్యమైన సంఘటనలు కూడా మనం తరచుగా చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే హత్య చేయడం, ఫేమస్ అయిపోతాం అనే ఆలోచనతో, అంటే కొన్ని సినిమాలను చూసి కొన్ని సినిమాలను చూసి అదే విధానాలను ఫాలో అవ్వడం వల్ల అంటే తన జీవితంలో కూడా ఎలాంటి విధానాలని అవనపరిస్తే తను కూడా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. రీసెంట్గా జరిగిందండి, లక్కీ భాస్కర్ అనే మూవీని చూసి కొంతమంది హాస్టల్లోంచి ఎస్కేప్ అయ్యే పిల్లలు, అంటే ఈ విధమైన సంఘటనలు, అంటే సొసైటీలో ఏంటంటే ప్రతిదీ ఇంకొకరు గమనిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనం చూసేది చేసేది అన్నీ నిజాలు కావు. ఎందుకంటే అక్కడ కల్పితం. అక్కడ సినిమాల్లో క్లియర్గా పెడతారు, ఇది కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కాదు అని చెప్పేసి. కానీ అది ఒకసారి అలా పెడతారు, కానీ ఆ సంఘటన చూసేటప్పటికి ఇది విజువల్ ఇంపాక్ట్ అనేది మనిషి యొక్క ఆలోచన స్థాయిలు, దానికి ఉన్న పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మొక్కై వంగంది మానై వంగదు. అందువల్ల ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నానండి, ఈరోజు నేను సైతం
మీ అందరితో పాటు మీ కుటుంబంలో ఒకటిగా చేరి మీ పిల్లల్ని అభివృద్ధి చేయడానికి మీతో పాటు నేను కూడా ఉంటానని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. అది ఎలా అంటారా? ఎస్, నేను మొదటిసారిగా సంపూర్ణ విద్యార్థి అనో ఒక స్పెషల్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే, ఈ కాన్సెప్ట్ పూర్వకంగా ప్రతి ఒక్క స్కూల్లో టీచర్స్ని, ఇటువైపు పేరెంట్స్ని, కుటుంబంలో పేరెంట్స్ని ప్రేమతో కూడిన క్రమశిక్షణ అభివృద్ధి చేయడానికి దోహదం చేసేలాగా టీచర్స్ని ఒక సక్రమమైన ఒక సైకాలజిస్ట్లా, అంటే మానసిక వికాస తత్వవేత్తలా మారి తన శైలిలో విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తయారు చేయాలనే విషయం పట్ల టీచర్లకంటూ ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పేరెంట్స్కి స్పెషల్ వీడియో బైట్స్ ద్వారా డైలీ కొన్ని రెమెడీస్ ద్వారా వాళ్ళనే ఒక కొంత వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మారుస్తూ ఇక్కడ టీచర్స్ని సైతం మానసిక తత్వవేత్తల్లా మార్చే ఈ తరుణంలో వీరిరువురికి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థి మాత్రం ఎప్పుడు స్పెషల్గా, అంటే అటు పేరెంట్స్ నుంచి కావచ్చు, ఇటు స్కూల్స్ నుంచి కావచ్చు, ఇద్దరి మధ్య తినకంటూ ఒక ప్రత్యేకమైన విలువలతో కూడిన సక్రమమైన క్రమశిక్షణ అలవరచడం ద్వారా భవిష్యత్తులో తనకి ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా, అది ఎలా అంటే ఒక సమస్యను సునాయాసంగా అర్థం చేసుకునే విధానం దగ్గర నుంచి మొదలు పెడితే సమస్యలకు పరిష్కారాలని తనకి తనే ఇంకొకరి మీద ఆధారపడకుండా ఎలా అభివృద్ధి చేయొచ్చో తెలుసుకునే విధానం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు తన జీవితంలో ఏర్పడినప్పటికీ కూడా భయపడకుండా సక్రమంగా ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన నమ్మకంతో తనకు తనే అభివృద్ధి చేసుకోగలిగే శుభపరిణామం ఏర్పడగలిగే ఒక విధానం అండి. ఇలా ప్రతి ఒక్క కుటుంబంలో సగటు విద్యార్థులు ప్రతిభావంతులుగా మారే పరిమాణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏ విధమైన నేరాలకు తావు లేకుండా, నేర విధానాల మీద ఆసక్తి లేకుండా, ఏ విధమైన ఎంటర్టైన్మెంట్స్కి గురవ్వకుండా, ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబం పట్ల సవ్యమైన సంబంధ బాంధవ్యాలు లేకపోవడంతో మాత్రమే పిల్లలు విచ్చలవిడి ఎంటర్టైన్మెంట్లకి వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అలాగే బెట్టింగ్స్ యాప్స్ కావచ్చు, అలాగే కొన్ని మాదక ద్రవ్యాలకు కావచ్చు, కొన్ని సంఘటనలో చూసుకున్నట్లయితే ఆ కేర్లెస్లో ఫియర్ఫుల్ ప్రతిదానికి జీవితంలో ఏం చేయాలన్నా సరే ఇంకొకళ్ళ మీద ఆధారపడేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి నెట్టబడుతుంటే, ఇంకొక చర్యలో చూసుకున్నట్లయితే తెగించి ఎవరు ఏం చేస్తే ఏంటి, మైనర్ కదా, మైనర్ ఏం చేసినా తప్పులేదు అనుకునే తప్పుడు భావనలో పడి అనేకమైన నేర ప్రవృత్తులకు సైతం ఆకట్టుకోబడుతున్నారు. ఇవన్నిటినీ కూకటి వేళ్లతో పికిలించడానికి వీలు లేకపోయినప్పటికీ యాజ్ ఎ పేరెంట్గా మీ చేతిలో ఇంకా అవకాశం మిగిలే ఉంది. ఒక బాధ్యత కలిగిన ఒక పేరెంట్గా మీరు ఏదైనా చేయగలుగుతారనంటే ఇది మాత్రం ఖచ్చితంగా అమలు పరచాల్సి ఉంటుంది. ఎందుకంటే పెంపకం అంటే కేవలం వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, లేదా ఆడుకోవడానికి గ్యాడ్జెట్స్ వీడి కాదు కదండి. పెంపకం అంటే ఏంటి? అదొక అద్భుతమైన ఆచరణ. అది ఎలాంటిదంటే విశిష్టమైన విలువలతో కూడిన సంస్కార పాఠవాల సమ్మేళనం. అదే పెంపకం. అది ఖచ్చితంగా ఇంట్లో పేరెంట్స్ నుంచి మొదలయ్యాల్సిన అవసరం ఉంది. ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఇది మొదలవ్వలేని పక్షంలో డెఫినెట్గా రేపు సొసైటీలో ఎవరో ఒకరి ద్వారా చిన్న భిన్నమై గందరగోళాలకి గురయ్యి రేపు నేర ప్రవృత్తుల్లో ఇప్పుడు మీ పిల్లలు సేఫ్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏ విధమైన ఇబ్బందులకి మనం సంబంధం లేకపోవచ్చు. కానీ భవిష్యత్ కాలంలో ఇలాంటి విపత్కరమైన విషయాల్లో ఎక్కువ శాతం మోసపోయేది మాత్రం ప్రతి ఒక్క కుటుంబం అని నేను చెప్తాను. ఎందుకో తెలుసా? ఈరోజు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకోవచ్చు మనిషి. కానీ రేపు వ్యవస్థలోకి వెళ్ళాక మీరు మీ కుటుంబానికి ఒక కోడల్ని కావచ్చు, అది కూతురులా చూసుకోవాల్సిన కోడల్నే కావచ్చు, లేదా కొడుకులా మిమ్మల్ని సాకాల్సిన అల్లుడినే కావచ్చు, ఇద్దరిలో ఎవరినైనా సరే ఈ సమాజంలోంచే మీరు ఇంటికి తీసుకురావాలా వద్దా? మీరే చెప్పండి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, వ్యవస్థ ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నానండి.
రేపు మీ ఇంటికి రాబోయే కోడలు కావచ్చు, లేదా కొడుకులా చూసుకోవాల్సిన అల్లుడు కావచ్చు, మీ ఇంటికి రావాల్సింది కూడా అదే సమాజంలోంచి కాదా? మరి అలాంటప్పుడు ఈ సమాజానికి మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ సమాజం పట్ల కొంత బాధ్యతను తీసుకోవాల్సిన ఇది కూడా మీకు లేదా చెప్పండి? ఎస్, దయచేసి ఈరోజైనా సరే ఖచ్చితంగా మీరు ఇది అమలుపరిచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు ఇది కనుక చేయకపోతే రేపన్న రోజున డెఫినెట్గా దీనికి చాలా పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన దుస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఆల్రెడీ చదువు 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 అని ఇబ్బంది పెడుతున్న పేరెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈరోజు చదివితేనే బాగుపడతారు, చదివితేనే గొప్పోళ్ళు అవుతారు, ర్యాంకులు వస్తేనే టాపర్స్ అవుతేనే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అని అనుకోవడం పెద్ద కళ్ళ. అది కేవలం ర్యాంక్. మీరందరూ చెప్పండి, మనందరం చదువుకున్నాం కదా, 60% దాటితే చాలు కదా మనం ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి మనం ఇది అయ్యేవాళ్ళు. మనం చదివేటప్పుడు 60% అంటేనే గ్రేటెస్ట్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఐ మీన్ టు సే 90స్లో చెప్తున్నాను ఈ విషయం. బట్ ఈ రోజుల్లో చూడండి, నేను 90s గురించి చెప్తున్నాను. ఈ రోజుల్లో చూడండి, 99% వస్తే 1% ఎందుకు రాలేదని అనే పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో అదే పేరెంట్స్ మనందరికీ రాలేదా? 60% వస్తేనే గ్రేట్ అని ఫీల్ అవ్వలేదా మనం? మరి ఈరోజు ఎందుకండి మీ పిల్లల పట్ల 100% వస్తేనే ఇది కరెక్ట్ అని చెప్పేసి నమ్మే పరిస్థితుల్లోకి ఎందుకు జారిపోతున్నారు? దిగజారకండి దయచేసి. ఎందుకో తెలుసా, కొంతమంది స్వార్థపరుల యొక్క ప్రలోభాలకు ఏదో ర్యాంకులు, మార్కులు, టాపర్స్. ఏంటి టాపర్స్? నేను రీసెంట్గా చెప్తున్నానండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది, విజయవాడలో జరిగింది. ఒక స్కూల్ ఎదురుగుండా ఒక వ్యక్తి ఫాస్ట్గా 110 to 120 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నాడు. ఫాస్ట్గా వెళ్తున్నాడు బైకు. ఆ రోడ్డు మీద, అది ఎవరు వెళ్ళలేని రోడ్ అది. ఒక టీచర్ గారు వాళ్ళ హస్బెండ్ బండితో అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ టీచర్ గారిని పికప్ చేసుకోవడానికి స్కూల్ అయిపోయాక. తీరా చూస్తే ఫాస్ట్గా వచ్చి ఆ మాస్టర్ గారిని గుద్దుకుంటా ఎదరికి వెళ్ళి బ్యారికేడ్స్ని కొడితే ఆ బ్యారికేడ్స్ రోడ్డు మీదకి వచ్చి పడ్డాయి. అంత వేగంగా వెళ్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఆ అబ్బాయికి ఫుల్ కొట్టుకుపోయినాయి. అతనికి ఫుల్ ఫ్రాక్చర్ అయింది కాలు. విషయం ఏంటో తెలుసా, తర్వాత ఇద్దరిని తీసుకొచ్చి ఇది చేస్తే తను పారిపోయినట్టు. అంటే ఒక ఐఐటి స్టూడెంట్ అని చెప్పేసి పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎందుకో తెలుసా, ఆ యాక్సిడెంట్ చేసింది ఒక ఐఐటి స్టూడెంట్. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట, అలా జరిగాక అతను వెళ్ళిపోయేవాడేదో తిన్నగా వెళ్ళిపోయాడు, పరిగెత్తేసాడు. ఇది మళ్ళీ బండి తీసుకుని వెళ్ళిపోయినోడు మళ్ళీ అదే రూట్లో వెనక్కి వచ్చాడు. వెళ్ళిపోయినోడు వేరే రూట్లోకి వెళ్ళి తప్పించుకోవచ్చు కదా, అంటే ఆ విచక్షణ కూడా లేదు, పని చేయట్లేదు ఆ టైంలో. సో మళ్ళీ అదే రూట్లో వెనక్కి వస్తే పట్టేసుకుని నలుగురు 4 దెబ్బలు వేశారు. తీరా చూస్తే అప్పటికేం చెప్పట్లేదు తను, నేను పలానా అనేమి చెప్పట్లేదు. తీరా చూస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తే వాళ్ళ పేరెంట్స్ వస్తే విచిత్రం ఏంటో తెలుసా, ఈ లోపల అతను చెప్పాడు ఐఐటి ధన్బాద్, వెస్ట్ బెంగాల్ ఐఐటి ధన్బాద్లో చదువుతున్నాడు, 3rd ఇయర్ ఐఐటి స్టూడెంట్. విషయం ఏంటో తెలుసా అండి, తర్వాత తెలిసింది ఏంటో తెలుసా, అదే స్కూల్లో టీచర్ గారు వాళ్ళ కొడుకే. ఇక్కడ గుద్దింది కూడా టీచర్ గారు వాళ్ళ హస్బెండ్ని గుద్దారు. తీరా తెలియక ఒక 4 దెబ్బలు తగిలిచ్చారు. వచ్చాక తీరా చూస్తే అయ్యో మేడం మీ అబ్బాయా అని వాపోయారు. ఎలా ఉంటుంది? అప్పుడు దాకా తన మీద ఉన్నటువంటి ఫీలింగు అవతల వ్యక్తి వచ్చేటప్పటికి ఒక్కసారి మారిపోయింది. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న రెస్పెక్ట్తో. అంటే ఈ విషయం చూడండి, ఇక్కడ మనిషి ఉంటే ఒకలా, లేకపోతే ఇంకొకలా. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ఇదంతా కారణం చెప్తాను. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా మీకు? ఆ వ్యక్తికి స్పెట్స్ ఉన్నాయి, బోతద్దాల్లా ఉన్నాయండి. హై పవర్, అది ఫుల్ బోతద్దాల్లా ఉన్నాయి. అప్పటికే నేను అనుకున్నాను ఇతను చాలా, అంటే ఆ పరిస్థితిలో నేను ఉన్నాను అక్కడ. ఆ సందర్భంలో నేను కరెక్ట్గా అక్కడ వస్తున్నాను. నేను ఆ కార్ పక్కగా ఆపేసేసి ఇమ్మీడియట్గా ఏంటనేది వెళ్తే దగ్గరికి తీరా చూస్తే అతనికి అకాడమిక్ స్ట్రెస్ ఏంటంటే, ప్రెజర్ ఏ విధంగా ఉంటుందంటే పిల్లల్లో తన ప్లెజర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక విధానం స్పీడ్ రైడింగ్.
చూడండి అంటారు కొంతమంది, కిక్ వస్తుందిరా, స్పీడ్గా నడిపితే కిక్ వస్తుంది. కొంతమంది సిగరెట్ కాలితే కిక్ వస్తుంది. కొంతమంది గట్టిగా ఊ అని అరిస్తే కొండల మీదకి ఎక్కి అక్కడ కిక్ వస్తుంది. కొంతమందికి బ్రిడ్జి మీద విన్యాసాలు చేస్తే కిక్ వస్తుంది. కొంతమందికి సముద్రంలో దూకి మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే కిక్ వస్తుంది. అలాగా ఈ అబ్బాయికి ఏంటంటే స్పీడ్గా నడిపితే కిక్ వచ్చి విధంగా వెళ్ళాడు పాపం ప్లెజర్గా. చూడండి అంత ప్లెజర్ ఏమైందండి, ఒక వ్యక్తికి ఫ్రాక్చర్ అయ్యింది. ఎందుకండి ఏమాత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది, ఎందుకంటే హెల్మెట్ ఉంది కాబట్టి ఆ వ్యక్తికి. ఆ హెల్మెట్ లేకపోతే ఆ తలకి డివైడర్ ఢీకొట్టే ఏమవుతుంది, ప్రాణం ఉంటుందా? అంటే ఇక్కడ చూడండి మరి ఎంతవరకు ఒత్తిడికి గురి చేస్తున్నారు పిల్లల్ని. ఇది కేస్ స్టడీ అండి. ఇటువంటి చాలా చాలా కేస్ స్టడీస్ చెప్పంటే చెప్తా. ఐఐటి చదివే పిల్లలు ఐఐటి ముంబై కేస్ స్టడీస్ చెప్తా, ఐఐటి బెంగళూరు కేస్ స్టడీస్ చెప్తా, చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ ఇక్కడేమో రుద్దేస్తున్నారు పిల్లల్ని. 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి వాడు ఆడుకోవడానికి లేదు, ఖాళీ లేదు. ఏదో ఒకటి చెప్తున్నారు, ఈ కరికులం అంటున్నారు, ఆ కరికులం అంటున్నారు. ఏంటండి ఇది? చదువని దేనికి? సమాజంలో ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళడానికి, విజ్ఞానం, కామన్ సైన్స్ ఎలా బతకాలో తెలుసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. కానీ ఆ చదువుని చదువులా ఉపయోగిస్తలేదు. చదువుని ఎలా చేశారంటే విచ్చలవిడితనానికి చేసేసారు. ఏంటంటే ర్యాంక్ వస్తేనే ట్యాగా, ఇది అన్న ప్రైస్ ట్యాగ్స్ అండి. ఈ ప్రైస్ ట్యాగ్స్ వేస్తేనే బట్టల షాప్లో ట్యాగ్స్ ఉంటాయి, అలాగా 1st మార్కు, 2nd మార్కు, 10th మార్కు. వాట్ ఈస్ దిస్ అండి? ప్రేమకు ప్రతిరూపాలు అండి పిల్లలు, ప్రేమకు ప్రతిరూపాలు కదా పిల్లలు. మరి ఆ పిల్లల్ని సైతం బాధితులుగా చేయడమే కాకుండా సగటు పేరెంట్స్ కూడా వాళ్ళకి రియలైజేషన్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని సంఘటనలు ఎలా ఉన్నాయని చెప్తా. ఐఐటీలో చదివిన పిల్లలు చిన్నప్పుడు తను ఎంత ఫోర్స్ చేసినా సరే నేను వెళ్ళను అని అంటే బలవంతంగా హాస్టల్లో జాయిన్ చేశారు. తర్వాత జరిగింది ఏంటంటే తన పేరెంట్స్ ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు బట్టి ఫోనులు లేవేమీ లేవు. తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి చూస్తే కుర్చీలో డెడ్ బాడీ, ఎముకలు ఫుల్ అస్థిపంజరం చూశాడు. ఏంటనంటే గత 16 సంవత్సరాలు బట్టి ఫోను కనెక్ట్సే లేవంట. అంటే ఎలా తయారవుతున్నారండి? అంటే పిల్లల్ని కనేసేసి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించేసేసి ఫారెన్కి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోతే అదేనా లైఫ్? లైఫ్ అంటే ఏంటి? అసలు మనిషికి పెళ్ళి ఎందుకు చేస్తున్నారండి? కుటుంబ వ్యవస్థలు ఎందుకు ఉన్నాయండి? కుటుంబ విధానాలు ఎందుకు ఉన్నాయి? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇవన్నీ ఉండాలి కదా. అవే కదండి నిజంగా మనిషికి చైతన్యాన్ని ఇచ్చేవి. ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు సడన్గా ఒక సరదాగా ఒక గెట్ టుగెదర్ కింద ఏర్పడినప్పుడు ఎంత సరదాగా అనిపిస్తుంది. వీటిలో మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్తాను. 4 కారణం హ్యాపీ హార్మోన్స్ అని పిలుస్తాం. ఫస్ట్ ఇది డోపామిన్ ఆనందాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ప్రతి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు సగటు ఫీల్ అయ్యేటువంటి ప్లెజర్ని ఇవ్వగలుగుతుంది. సెకండ్ ఆక్సిటోసిన్, ప్రేమ తత్వాన్ని, మీలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని బయట వ్యక్తులకి వ్యక్తీకరించగలిగేటువంటి విధానాల్ని ఇందులో కలిగి ఉంటాయి. తర్వాత ఇది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఆలు మగల మధ్య ఏ విధమైన గొడవలు రాకుండా ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ రోజుల్లో కేటగిరీ జనరేషన్లో పెళ్ళిళ్ళు చేసే ముందు ఖచ్చితంగా ఇద్దరికి చేయాల్సిన అవసరం ఉంది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటాం. ఇది ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి డివోర్స్ అనేది జీవితంలో ఉండవు, పర్ఫెక్షన్ అవుతుంది. అదే కనుక ఇది చేయకుండా డైరెక్ట్గా తీసుకువెళ్ళి మేము పెళ్లి చేస్తే మీకు చూస్తున్నాం మనం ఎలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఇంకా మూడోది ఏంటంటే సెరిటోనిన్. ఇది లైట్ హార్మోన్ అని అంటాం. బయట సన్లైట్లోంచి వచ్చేటువంటి న్యాచురల్ హార్మోన్ ఇది. ఈ హార్మోన్ ఏంటంటే అందువల్ల మనం రోజు ఎంతో కొంతసేపు సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాలి మన బాడీ. తద్వారా ఏమవుతుందని అంటే ఆటోమేటిక్గా సూర్యరశ్మి పడటం వల్ల సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. ఇది లక్ష్య నిర్దేశితం చేయగలుగుతుంది. అంటే ఎంత కష్టమైనా చూడండి, కావాలితే చెమటలు పట్టినా సరే వదలం. స్పోర్ట్స్ ఆడే పర్సన్ చూడండి, క్రికెట్ ఆడుతున్న క్రికెటర్ చెమటలు పడుతున్నాయి కదా కొంతసేపు కూర్చుందామని అనుకుంటాడా?
ఎండొచ్చినా, ఏమొచ్చినా, వర్షం వచ్చినా, చెమటలు పట్టినా, చిరాకు వచ్చినా ఎలాగైనా ఇది కంప్లీట్ చేయాలి, ఈ గేమ్ నేను ఓవర్ చేయాలి, ఈరోజు ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలి, చేసాక లాస్ట్ని వికెట్ని కొట్టి హై అని చెప్పేసి ఎంజాయ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెరిటోనిన్ హార్మోన్. ఇంకా ఫైనలీ ఎండోర్ఫిన్స్. ఈ హార్మోన్స్ గురించి చెప్పాలంటే ప్లెజర్ హార్మోన్స్ అని అంటాం. ఈ ప్లెజర్ హార్మోన్స్ అని అంటే కొన్ని రకాల టచెస్, యుక్త వయసులో ఉన్న పిల్లలు ఏంటంటే టచ్ అయినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని టచ్ చేసినప్పుడు థ్రిల్లింగ్, కొన్ని రకాల థ్రిల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ యాక్టివేట్ అవుతాకి కారణమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని వ్యసనాలు, కొన్ని విధానాలు అవి మళ్ళీ చేస్తే బాగుండు, మళ్ళీ తింటే బాగుండు, లేదా మళ్ళీ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఒక ఐటెం తీసుకున్నారండి, మళ్ళీ తింటే బాగుండు, లేదా ఒక వ్యక్తి ఒక వ్యసనం అంటే మళ్ళీ ఆడితే బాగుండు, కిక్ అంటే అది గేమ్స్లో కావచ్చు, బెట్టింగ్స్లో కావచ్చు, మాదక ద్రవ్యాలందు కావచ్చు, ధూమపానం అందు కావచ్చు, మద్యపానం అందు కావచ్చు, లేదా ఇంకొక వ్యక్తిని టచ్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్స్ కావచ్చు. ఇవి మళ్ళీ రావాలనే ఫీలింగ్ని కలిగజేసి ఎండోర్ఫిన్స్. ఈ ఎండోర్ఫిన్స్ అనేది అంత కీలకమైన హార్మోన్. సో ఈ 4 హార్మోన్స్ని సక్రమంగా కంట్రోల్ చేసుకోగలిగేలా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమ ద్వారా, అలాగే పిల్లల నుంచి తల్లిదండ్రులకి వెళ్ళాల్సిన ప్రేమ, తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి రావాల్సిన ప్రేమ, ఈ 2 ప్రేమల్ని ఇవాల్యుయేట్ చేయగలిగితే సూపర్గా ఉంటుంది. ఏ వ్యక్తి లవ్ అఫేర్లోకి డీవియేట్ అవ్వరు. బయట నుంచి ఇప్పుడు రోజు మీరు మంచిగా సక్రమంగా చూస్తున్నప్పుడు బయట వస్తువుల గురించి ఎవరు ఆశపడరు కదా. ఇంట్లో బిస్కెట్లు చాక్లెట్లు లేకపోతేనే కదా బయటకు వెళ్తే బిస్కెట్లు చాక్లెట్లు కావాలని అడుగుతారు. అదే ఇంట్లో సక్రమంగా రోజు బిస్కెట్లు చాక్లెట్లు ఉన్నాయనుకోండి, బయట ఎందుకు అడుగుతారు? ఆ విధంగానే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా మన లోపల జరిగేటువంటి కొన్ని తత్వాలు ఇవి బయటకు వచ్చేటప్పటికి కొన్ని వ్యసనాల రూపంలో బయటకు కనబడతాయి. ఈ తత్వాలు ఏంటో అర్థం చేసుకుని సక్రమమైన నడవడికను, సక్రమమైన విధానాలని అమలుపరచడం ద్వారా మీరు ఇవ్వగలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా? సూపర్గా డెవలప్ చేయొచ్చు మీ పిల్లల్ని. దీనికే మన సంపూర్ణ విద్యార్థి స్పెషల్ 3 డైమెన్షనల్ మెథడాలజీ అనే ఒక స్పెషల్ కోర్సుని తీసుకురావడం జరిగింది. ఈ కోర్స్ కాస్ట్ 1,33,000 రూపాయలు. కానీ దీన్ని పూర్తి ఉచితంగానే ఇస్తున్నాం. ఎస్, మీరు వింది కరెక్టే. ఈ కోర్సుని సైతం పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. అందుకనే నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే ఈరోజు నేర ప్రవృత్తులు పరిస్థితుల్లో నేను కూడా సగటు ఫాదర్గా చెప్తున్నాను. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. రేపు నాకు కూడా నా ఇంటికి ఒక కోడలు రావాలి, ఒక అల్లుడు రావాలి. వీళ్ళందరూ మంచోళ్ళు రావాలని అంటే ఫస్ట్ వ్యవస్థ మంచిగా ఉండాలిగా. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. నాకు రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది, కార్ యాక్సిడెంట్. ఆ కార్ యాక్సిడెంట్ జరిగాక వైజాగ్ కిమ్స్ హాస్పిటల్లో డిసైడ్ అయ్యాను, భగవంతుడు నాకు ఇచ్చిన పునర్జన్మ ఇది. ఈ జన్మ ఖచ్చితంగా ప్రజల సేవకి ఇవ్వాలని, అంకితం ఇవ్వాలని నేను నిర్ణయించుకుని ఆ రోజు మొదలు ఒక నినాదంలా తీసుకొచ్చిందే సంపూర్ణ విద్యార్థి. ఇప్పుడు ఈ సంపూర్ణ విద్యార్థి ముఖంగా 1,00,000 మంది కుటుంబాల్లో బాధ్యత కలిగిన భారతీయుల్ని తయారు చేయాలనే లక్ష్యంతో 2026 డిసెంబర్కి 1,00,000 మందిని టార్గెట్ చేసుకుంటూ ఈ టార్గెట్ని స్టార్ట్ చేసామండి. ఇందులో ఏంటంటే ఈ సంపూర్ణ విద్యార్థి కోర్సు పూర్తి ఉచితంగా ఇస్తాం. కానీ ఈ ఉచితంగా ఇచ్చే కోర్సుతో పాటు మన మైండ్ విజన్ తరపున ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు, మైండ్ విజన్ వేణుగోపాల్తో ఎంతమంది భరోసాగా మనం చేసే ఈ మహాయజ్ఞంలో నేను సైతం అంటూ ఎంతమంది మనస్ఫూర్తిగా మనతో చేయగలుగుతున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే మేము మెంబర్షిప్ అనే ఒక చిన్న యాక్టివిటీని స్టార్ట్ చేసామండి. ఈ మెంబర్షిప్ కూడా నామినల్ ఫీ పెట్టాం, 599 రూపీస్. సో ఆసక్తి ఉన్నవాళ్ళు మెంబర్షిప్ పే చేయొచ్చు, ఆసక్తి లేని వాళ్ళు మెంబర్షిప్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. 599 రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వెల్కమ్ అండి. వాళ్ళకు కూడా మేము మెంబర్షిప్ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్నవాళ్ళు ఓకే, అంటే అది చెల్లించే పరిస్థితులు లేని వాళ్ళు, పేదవాళ్ళు
ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, అండర్ పవర్టీ పీపుల్స్ అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించింది కాదు. దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సమాజంలో మనమంటూ దేశానికి సైతం ఇవ్వగలిగే వినూత్నమైన కార్యక్రమం ఇది. సో ఇందులో మీలో ఎంతమంది అయితే ఆసక్తి కనబరుస్తారో అంతమంది కూడా దయచేసి వచ్చి మాతో పాటు, ఎందుకంటే ఈ సంపూర్ణ విద్యార్థి కార్యక్రమం ద్వారా రోజు వారి జీవితంలో నాణ్యత ప్రమాణాలతో కూడిన నడవడికను పెంపకంలోనే ఒక భాగస్వామ్యపరిచి, అంటే రోజు మీ లైఫ్ స్టైల్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలా ఉంటుందో ఆ లైఫ్ స్టైల్కి సునాయాసంగా ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. 5 నిమిషాలు కేటాయిస్తే చాలు, మీరే మీ పిల్లల్ని అద్భుతంగా పెంచవచ్చు. అలాంటి యాక్టివిటీని మన మైండ్ విజన్ తరపు నుంచి సంపూర్ణ విద్యార్థి రూపంలో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాను. సో దీనికి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని భవిష్యత్తులో ప్రస్తుత తరంలోనే కాదు, భవిష్యత్ తరాల వారికి దిక్చూచిలా ఒక చుక్కాని అంటారు. ఆ చుక్కాని కరెక్ట్గా ఉంటేనే అది కరెక్ట్గా వెళ్తుంది ఏ వెహికల్. సో ఒక చుక్కానిలాగా ఒక మహత్తరమైన విధానాలని అమలుపరిచే ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలుగా మారాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ విధానాల్లో మేము ప్రతిరోజు ఇచ్చేది రోజువారీ జీవన నైపుణ్యాలు. రోజు మీరు చేసేటువంటి పనుల్లో ఏం కష్టపడవసరం లేదు. 5 నిమిషాల పాటు ఈ చిట్కాని ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గా ఈ చిట్కా ద్వారా, ఎందుకంటే ఇది స్టోరీ కాదండి, చిన్న చిట్కా. ఈ చిట్కాని చేయడం వల్ల దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ వాళ్ళ లైఫ్లో సానుకూల వైఖరి మీద మంచి ప్రభావాన్ని చూపగలుగుతుంది. తద్వారా ఏమవుతుంది, సూపర్గా వాళ్ళు మంచి సానుకూల దృక్పథంతో ఉంటారు. ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేయగలుగుతారు. తద్వారా వాళ్ళు బాగుంటారు. యాజ్ ఎ పేరెంట్గా మీరు బాగుంటారు. యాజ్ ఎ టీచర్స్ బాగుంటారు. అల్టిమేట్గా స్టూడెంట్ హ్యాపీ అండ్ వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు. తద్వారా ఏంటంటే నేరాలకు తావు లేకుండా, భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి అనేక రకాల నేరాలకు సైతం తావు లేకుండా మంచి విషయాలని అర్థం చేసుకుంటూ అందరినీ అభివృద్ధి చేసుకోగలిగే ఏకైక పరిష్కార మార్గం మన మైండ్ విజన్ తరపు నుంచి 5 టీం కలిపి, నేను మైండ్ విజన్ వేణుగోపాల్, నాతో పాటు డాక్టర్ రవి సిద్ధుల, ఈయన మనకి ఉస్మానియా గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ సైకాలజీ. అట్ ద సేమ్ టైం వీరేంటంటే ఫినాన్షియల్ కోచ్ అండ్ ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్లో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అలాగే డాక్టర్ నవవసుంధర వారణాసి, ఈ మేడము 25 ఇయర్స్ బట్టి సీనియర్ సైకాలజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మన మైండ్ విజన్ ప్యానల్ అండ్ ఎక్స్ సబ్ ఎడిటర్ ఆఫ్ డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్. అండ్ మేడం వచ్చి క్రైమ్ ఇన్వెస్టిగేషన్, అంటే ప్రత్యేకించి నేర పరిశోధన విభాగానికి సంబంధించిన విధానాలని పిల్లల్లో ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చో చెప్తారు. అలాగే మూడో వ్యక్తి మిస్సెస్ లక్ష్మీ సౌజన్య అమెరికాలో యూఎస్ చేశారు. అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇండియాకు వచ్చి మన భారతదేశం పట్ల ఉన్నటువంటి తన యొక్క ప్రేమని, తనకున్న బాధ్యతతో స్పెషలైజేషన్ పిహెచ్డీస్ 2 స్పెషలైజేషన్ సర్టిఫికేషన్స్ సైకాలజీ ఫీల్డ్లో కంప్లీట్ చేసి ప్రజెంట్ ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలర్గా మనకి కొన్ని కేర్, యశోద లాంటి హాస్పిటల్స్కి సైతం కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంకా 4వ వ్యక్తి డాక్టర్ ఏవి శాంతి గారు. శ్రీమతి ఏవి శాంతి మేడం, ఈవిడి ఓక్రిడ్జ్, ఆగాఖాన్ లాంటి బిగ్ బ్యానర్స్, ఇంటర్నేషనల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్స్, ఇలాగా పెద్ద చైన్ ఆఫ్ స్కూల్స్లో కార్పొరేట్ ట్రైనర్ స్పెషల్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ స్పెషల్లీ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్పెషలిస్ట్గా గత 20 సంవత్సరాలు పైగానే సేవలు అందిస్తున్నారు. మొత్తం మేము 5 కలిపి మొత్తం 85 సంవత్సరాల అపారమైన అనుభవాన్ని ప్రజలందరికీ అందించాలనే ఒక ప్రత్యేకమైన దృక్పథంతో ఇప్పుడు ఆచరణాత్మకంగా మేము ప్రవేశపెట్టిన
ఈ విధానాలన్నీ సంపూర్ణ విద్యార్థి ముఖంగా మీ అందరికీ అందిస్తున్నందుకు మేము సంతోషంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక మైండ్ విజన్ వేణుగోపాల్ మాత్రమే కాదండి, వెనకాల ఉన్న ఇంతమంది స్పెషలిస్టుల యొక్క కృషి, వాళ్ళ యొక్క టాలెంట్స్ అన్నీ కలిపి ఒక సమూహారంగా చేసి 1,00,000 మంది కుటుంబాల నుంచి మేము మొదలుపెట్టిన ఈ ప్రయాణం యావత్ భారతదేశం మొత్తం కూడా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మొదలుపెట్టాం. దయచేసి మీరందరూ సహకరిస్తారని కోరుతున్నాను. ఇట్లు మీ వేణుగోపాల్, మైండ్ విజన్ వేణుగోపాల్.